సాధన ఎలా చెయ్యాలి? మేము సాధన చేస్తున్నాం గాని మనసు లగ్నం కావట్లేదు. ఏం చెయ్యాలి? దేవుడున్నాడా? ఉంటే ఎలా, ఎక్కడ ఉంటాడు? భగవంతుణ్ణి ఇంతలా సేవిస్తే మాకిన్ని కష్టాలిచ్చాడేమిటి? ఎందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి? అంటూ ప్రశ్నలు కురిపించే ఎందరికో శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు తమ ఆప్తులకు, ఎందరో భక్తులకు వ్రాసిన లేఖల్లో అమోఘమైన సమాధానాలు దొరుకుతాయి. ఎంతో తృప్తి, శాంతులను కలుగజేస్తాయి. ఒక లేఖలో శ్రీ మాస్టర్ గారు వ్రాస్తారు, ఏ పరిస్థితులలోనైనా మనకంటే కష్ట పరిస్థితుల్లో ఉన్న వారిని తలుచుకోవాలి. కష్టము లేని మనిషి ఉండడు. నా సమస్యలన్నీ తీరాక నేను హృదయపూర్వకంగా సాధన చేస్తాను అనటం సముద్రంలో అలలన్నీ ఆగాక స్నానం చేస్తా అన్నట్లుంటుంది అని. ఇలా శ్రీ ఆచార్య భరద్వాజ గారు ఎందరికో కొన్ని దశాబ్దాల క్రిందట వెదజల్లిన రంగురంగుల గులాబీ లేఖలని గురుస్మరణలో సేకరించుకుంటూ వాటిని చక్కని మాలగా కూర్చిపెట్టి శ్రీ థామస్ రెడ్డి గారు ఆచార్య అమృత లేఖావళి అన్న గ్రంథం ద్వారా మనకు అందించారు. అందులో కొన్నింటిని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సాయి మాస్టర్ పదంకు స్వాగతం. ఇటువంటి ఎందరో అవధూతల గురించి ఎన్నో విషయాలను మీకు అందిస్తుంది ఛానల్. తప్పక మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ పెసల సుబ్బరామయ్య గారికి సాధనా పరంగా ఆచార్యుల వారు వ్రాసిన లేఖ. శ్రీ పెసల సుబ్బరామయ్య గారు మాస్టర్ గారి మార్గదర్శకత్వంలో శ్రీ గొలగమూడి వెంకయ్య స్వామి అండదండలతో సాయి కృపతో తీర్చిదిద్దబడిన గొప్ప యోగి పుంగవులు. వారి సమాధి శ్రీ వెంకయ్య స్వామి వారి సమాధి క్షేత్రమైన నెల్లూరు జిల్లాలోని గొలగమూడిలోనే ఉన్నది. శ్రీ భరద్వాజ మాస్టర్ గారితో వీరికున్న అనుభవాలను గురించి నాకు తెలిసిన మాస్టారు అన్న చక్కటి గ్రంథం ద్వారా మనకు వీరు అందించారు. శ్రీ భరద్వాజ మాస్టర్ గారు సుబ్బరామయ్య గారికి ఇలా వ్రాస్తున్నారు. సుబ్బరామయ్య గారికి ఆశీస్సులు. మీ 2 జాబులు అందినవి. చాలా ఆనందం కలిగింది. మీకు సాయి కృప ఉన్నది. మీరేమీ ఎవ్వరినీ అడగవలసిన పని లేదు. అలా చేసుకుంటూ పోతుంటే సర్వము లభించగలదు. బండి పట్టాల మీదుగా పోతే చాలు, గమ్యం తప్పక చేరగలదు. పట్టాలంటే తప్పక ధ్యానాదులు పట్టుదలగా చేయగలగడమే. సాధన ఆరంభంలో కొంతకాలం పాటు చాలామందికి అప్పుడప్పుడు సాధన మందగించినట్లుగా, ధ్యాస కుదరనట్లుగా అనిపించి నిరుత్సాహంతో విడిచివేస్తారు. అసలు సాధనలో పురోగతికి మొదటి చిహ్నం అటువంటి నిరుత్సాహాన్ని ఎప్పుడూ పొందక సాధిస్తూ ఉండడమే. సాధన బాగా కుదిరే టైంను పగలులాగా, మాంద్యాన్ని రాత్రిలాగా పోల్చవచ్చు. సాధక దశలో అప్పుడప్పుడు 2 ఆవర్తాలు చేస్తూ ఉంటాయి. రాత్రి రాగానే బెంబేలు పడక పట్టుదల వహిస్తే తిరిగి తెల్లవారగానే మరింత సులువుగా సాగుతుంది. అలా వదలక చేయగలగడమే సాధనలో పెద్ద మలుపు. అందులో భాగం మాత్రమే ధ్యానంలో నిరామయత కుదరడం. నిరామయత సద్గురు కృపను సూచిస్తుంది. పైన చెప్పిన రీతిన ధ్యానం కొనసాగించిన తప్పక కృతార్థత రాగలదన్న నిదర్శనం ఇప్పటి మీ నిరామయత. కనుకనే చాలా అదృష్టవంతులన్నది. పైన చెప్పినదే నిష్ఠ. సాధన ఎప్పుడైనా కుదరనట్లనిపించినా ఇది తాత్కాలికమైన ప్రకృతి సిద్ధమైన మార్పే అన్న గుర్తుతో పట్టుదలగా సాధన మరింత పట్టుదలగా కొనసాగించడమే సబూరి. కొండెక్కేటప్పుడు కొంత దూరం పోయాక అలసట వచ్చినట్లు సాధకులకు కొంతకాలం నిరామయత, తర్వాత ఒకప్పుడు చలనం, అస్థిమితం రావచ్చు. అప్పుడు కొండెక్కేవాడు కొద్ది సేద తీర్చుకుని తిరిగి శిఖరారోహణకు ఉపక్రమించాలి. ఇలా శిఖరం చేరేదాకా ఈ అహర్నిశలు పరిభ్రమిస్తాయి. ముందుగా ఇలా తెలుసుకుని ఉండడం వలన అటువంటప్పుడు పట్టుదల, ధైర్యము కలుగుతాయి. మీ అనుభవాలు చాలా బాగున్నాయి. స్వప్నాల సంకేతం కాలం సూచించగలదు. అంతదాకా అవి దేవరహస్యాలు, విప్పి చెప్పరాదు. కనుక వ్రాయడం లేదు. జపమంటే నామం మాత్రం ఆవర్తమవుతూ ఉంటుంది. అది నిలిచి ఏమీ చేయక చూస్తూ ఉన్నట్లుండిపోతుంది ధ్యానం. కొందరికి రూపం నిలుస్తుంది, కొందరికి రూపరహితంగా నిలుస్తుంది. 2 మంచివే. ఎవరి సంస్కారాన్ని అనుసరించి వారికొస్తుంది. దేవాలయం పని ఆరంభం కాగానే తప్పక మీరు సంకల్పించినట్లు శ్రీ సాయీశునికి మీ కాయసేవను కూడా సమర్పించుకొందురు గాని శ్రీ సాయి మిమ్మల్ని అందరినీ సదా దయచూచుగాక. ఇట్లు ఆశీస్సులతో భరద్వాజ. ప్రశ్నలు చెప్పేవారి మీద మాస్టర్ గారి ఉద్దేశం శ్రీ కమలాబాయి గారికి రాసిన ఈ లేఖలో మనం చూడవచ్చు. చిరంజీవి సౌభాగ్యవతి కమలాబాయి గారికి శుభాశీస్సులు. కష్టసుఖాలు జీవితానికి సహజం.
రామునికి కృష్ణునికి కూడా ఆ రెండు తప్పవు. ఆత్మజ్ఞానం కలిగితే గాని నిశ్చలమైన ఆనందము సాధ్యం కాదు. కష్టాలు తీరే వరకు ఇష్టమైన వంటకమొకటి బాబాకు విడిచిపెట్టి ఆయన చరిత్ర నిత్యము పారాయణ చేసుకుంటూ అన్నంలో మొదటి ముద్ద బాబాకని వాకెట్లో విడిచిరా, మిగిలినది ప్రసాదమని తలచి తింటూండు, సర్దుకుంటాయి. ప్రశ్నలు చెప్పే వెధవల వద్దకు ఎప్పుడూ వెళ్ళవద్దు. వారి వలన ఎన్నో కుటుంబాలు పాడవుతున్నాయి. అదేమీ పట్టించుకోవద్దు. అన్ని సకాలంలో ఆ సాయి చక్కదిద్దగలరు. బాబా అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను. ఇట్లు ఆశీస్సులతో భరద్వాజ. సాధన గురించి మరో లేఖ. పూర్వ విద్యార్థి శ్రీ శేషాద్రి గారికి మాస్టర్ గారు వ్రాసినది. చిరంజీవి శేషుకు మనసు చరిత్ర పారాయణతో ఉత్తేజితమైతే కళ్ళు తెరుచుకుని బాబా రూపాన్ని చూస్తూ ఉంటే ఆయన స్థితి, వైరాగ్యము, గురుభక్తి, భక్తులపై ప్రేమ, ఆయన జీవిత విధానము లాంటివే గుర్తుకు వస్తాయి. ఇతరములొచ్చినా ఏమీ ఆవేదన చెందకుండా మనలో ఉన్న సాయిపై మనసు పెట్టుకోవడానికి పటం కేసి చూస్తూ ఆయన భావాన్ని చూడ యత్నిస్తూ ఉంటే మనసు అసలు చెదరడం చాలా వరకు తగ్గిపోతుంది. అయితే ఆధ్యాత్మికత మీద ఒక మినిమం లెవెల్కైనా ప్రీతి కలిగి ప్రాపంచిక జీవితంలో అత్యవసరం గాని వాటి పట్ల కుతూహలం తగ్గనిదే ఏ సాధన ఉపకరించదు. మూర్ఖించి సాధన టెక్నిక్స్ మాత్రమే అవలంబిస్తే అంతకు ముందున్న బలహీనతలు మరింత తీవ్రమై భ్రష్టు పట్టిస్తాయి. చిత్తశుద్ధితో వివేచించడం నేరుస్తే గాని అలాంటి బలహీనతలు తొలగి ఆధ్యాత్మికతపై ప్రీతి ఆ మినిమం లెవెల్కు రాదు. మనసు శుద్ధి అయిన కొద్దీ అన్ని జీవులలో సాయి ఉండడం గురించి ధ్యానం కుదురుతుంది. మనందరిలో నేను అన్న భావమే, అనుభవమే మన నిజతత్వం. అది దేహాలెన్ని విధాలుగా ఉన్నా నేను అన్న ఆ అనుభవం అందరికీ ఒకేలాగా ఉంటుంది. అదే బాబా యొక్క నిజతత్వం. కనుక ఆ విధంగా అన్ని రూపాలలోనూ గుర్తుంచుకోవాలి. లౌకికంగా ఉంటే చిత్తం మందగించి మలినంగా ఉంటుంది. ఆశీస్సులతో భరద్వాజ. కృష్ణా జిల్లాకు చెందిన మెహర్బాబా భక్తుడు శ్రీ కృష్ణారావు నెల్లూరు స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తూ సాయి బంధువుగా జయచంద్రారెడ్డి గారికి పరిచయమై శ్రీ మాస్టర్ గారి బుక్స్ చదువుతూ ఉండేవారు. అతను ఒకరోజు ఉన్నట్లుండి నన్ను బాబా ఉద్యోగం వదిలేయమంటున్నాడు, నేను రాజీనామా చేస్తానని పట్టుబట్టగా అప్పుడు జయచంద్రారెడ్డి గారు శ్రీ మాస్టర్ గారికి లెటర్ వ్రాయగా మాస్టర్ గారిచ్చిన సమాధానం: డియర్ చిరంజీవి జయచంద్ర, సాయి ఆశీస్సులు. జాబు చూచాను. ఆ మిత్రునకు ఈ జాబు చూపించు. సాయి డైరెక్ట్ గైడెన్స్ అంత సులువు కాదు. ఆయన నా శిష్యుడు అని ఎవరినీ అనలేదు. వేణుగోపాల్ను కూడా తన వృత్తి అయిన వ్యవసాయాన్ని వీడి నిరంతరం ధ్యానంలో ఉండవద్దని చెప్పి రోజుకు 6 గంటలు మాత్రమే ధ్యానించమన్నారు. అది కూడా డైరెక్ట్గా సాయియే చెప్పారు. ఆవేశంలో త్వరపడి లౌకిక జీవనాన్ని విడిస్తే తప్పు. అది స్వతంత్రించినట్లే అవుతుంది. అడవివాడుగా గురువు చెప్పిన దానిని లెక్క చేయకుండా మొదట సాయి అడవిలోకి వెళ్ళినట్లు. నీ మిత్రులు తమకు తెలియకనే సబ్కాన్షియస్ ఇన్ఫ్లుయెన్సెస్ వలన మెహర్బాబాను అనుకరిస్తున్నారేమో. ఫకీరైన సాయి కూడా తాను భిక్ష చేస్తున్నందుకు పూల మొక్కలు మొలిపించే లౌకిక ధర్మం చేశారు. సాయి స్వయంగా చెప్పనిదే స్వతంత్రించి ఏమి చేసినా ఆయన అనుగ్రహాన్ని అహంకారంతో మీరినట్లవుతుంది. నేను బంధాలు వీడలేక ప్రపంచంలో ఉండడం లేదు. ఆయన చెప్పేదాకా కదలకూడదన్న నియమమే. ప్రపంచాన్ని మనం విడవకూడదు. క్రమ పద్ధతిన సాధన పరిపాకానికి వచ్చినప్పుడు ప్రపంచమే మన నుండి జారిపోతుంది. పాత పన్ను రాలిపోయినట్లు. ఉపాసని బాబాకు చెప్పినట్లు బాబా డైరెక్ట్గా చెబితే తప్ప నీ మిత్రుడు జీవికను విడవకూడదు. ఆ స్థితిలో ఏ వ్యక్తులు ఇంట్లోనూ భోజనం చేయక భిక్షతో తృప్తిపడి ఏదైనా పాడుబడ్డ ఆలయంలోనూ శ్మశానంలోనూ పాడుబడిన ఇండ్లల్లోనూ ఏకాంతంలో మౌనిగా ఉండాలి. ఇది ప్రత్యక్ష సద్గురు ఆజ్ఞ గలవారికే వీలవుతుంది. తక్కిన వారికి పతనం తప్పదు. సద్గురువు ముందు అటువంటి గొప్ప స్థితినిచ్చి ఆ తరువాతే ఆ మాట చెబుతారు. గుహలో ఉపాసని తపస్సు తరువాతనే సాయి అలా చెప్పారని గుర్తించాలి. అలాగాక త్వరపడ్డవారు పశ్చాత్తాపపడి ఆధ్యాత్మికతపై విముఖత చెందుతారు. ఇంతకంటే ఏమి రాయను? ఇంకా ఆయనను మనం అర్థం చేసుకోలేని వారమనుకుంటే ఇక మౌనమే మన ధర్మం. ఇట్లు భరద్వాజ. సాధనలో అశ్రద్ధ, సోమరితనాన్ని గుర్తు చేస్తూ చురక అంటిస్తూ బలరామిరెడ్డి గారికి మాస్టర్ గారు వ్రాసిన లేఖ. చిరంజీవి బలరామిరెడ్డికి ఆశీస్సులు. ఇచ్చటంతా క్షేమము. నీ క్షేమము తెలిపినందుకు సంతోషము.
కానీ సాధన సంగతి వ్రాయడం లేదు. అందుకిదే మంచి బాలున్న సమయం. తరువాత సాధన అంతగా వీలు పడదు. ఇప్పుడు గట్టిగా కృషి చేస్తే సాధన సహజమై ఆ తరువాత జీవితంలో తేలికగా అన్ని పరిస్థితులలోనూ జరుగుతుంది. ఇప్పుడు తాత్సారం చేస్తే తర్వాత కష్టమవుతుంది. పారాయణ, జపము, ధ్యానము నిత్య నియమంగా ఉదయము సాయంకాలము చేయాలి. శని ఆదివారాల్లో సమీప అరణ్య గిరి ప్రదేశాల్లో నిశ్చల ధ్యాన నిష్టలో జపంలో గడిపిరా. ప్రయత్నించు. కొన్ని జన్మల సాధన పూర్తి కాగలదు. తరువాత గృహస్థుగా అంత అవకాశం రాదు. ప్రేమతో భరద్వాజ. శ్రీమతి జయప్రద గారు గురుచరిత్ర పారాయణ ఎక్కువ చేస్తూ ఉండేవారు. ఎప్పుడు పారాయణ చేస్తున్నా మాస్టర్ గారి సన్నిధిని ఫీల్ అయ్యేవారు. దగ్గరగా ఉండి మాస్టర్ గారి సేవ చేయాలని వారి కోరిక. ఆ విషయం అడుగుతూ మాస్టర్ గారికి ఉత్తరం రాయగా మాస్టర్ గారు వ్రాసిన జవాబు: చిరంజీవి జయప్రదకు శుభాశీస్సులు. జాబు చేరినది. జీవితంలో తృప్తికరమైన మార్గాన్ని తెలిపిన వారిపై అత్యంత శ్రద్ధ కలగడం సహజమే. అది మంచిదే. కానీ దేహ ప్రారబ్ధం చేత ఏ క్షణంలో ఎక్కడుండాలో ఏమి చేయాలో అన్నది అటు మానవుల పూర్వ రుణానుబంధము, ఇటు శ్రీ సాయి మనకు నిశ్చయించినది నిర్ణయిస్తాయి. శ్రేయస్కరము. మన ఇష్టాయిష్టాలను వారికి సమర్పించడమే దక్షిణ సేవ. కారణం వారి నిర్ణయం అత్యంత శ్రేయస్కరం. మనకు తెలియకనే మనకంటూ కొన్ని అభీష్టాలు ఏర్పడతాయి. కానీ సాయి తత్వాన్ని, నిర్ణయాన్ని అర్థం చేసుకొని ప్రీతితో హృదయపూర్వకంగా స్వీకరించి ఏ క్షణాన్న ఎక్కడ ఉంటే అక్కడ మనకు విధించబడిన ధర్మాన్ని ఆయన ప్రేమపూర్వకమైన ఆజ్ఞగా స్వీకరించి నిర్వర్తించడమే భక్తి. అదే కదా నేనైనా చెప్పేది. కనుక నీవు అలా చేయడమే నా అభిమతం కూడా. గురువు ప్రారబ్ధ రూపేణ భౌతికంగా మన శ్రేయస్సును కోరి దూరంగా ఉంచితే అప్పుడు భ్రమరకీటక న్యాయము కర్తవ్యము. అయితే నన్ను గురువుగా నీవు తలుస్తుంటే ఒక్కటి గుర్తుంచుకోవాలి. నా ఆంతర్యం ఆయన అవడం వలనే, పొట్లంలో మిఠాయి చుట్టినందువల్లనే ఈ దేహానికి, జీవితానికి ఏదైనా విలువ అబ్బుతుంది. కనుక నన్ను అంటే నా దేహాన్ని ధ్యానించడం కంటే సాయిని ధ్యానిస్తేనే నాకెక్కువ ప్రీతి. ఆయన బోధ అందచేయడము, ఆచరించి ఆయనను చేరడమే అందరి ధ్యేయమని కూడా నేను విశ్వసించి చెప్పేది. నిజానికి శ్రీ సాయి వలె సాధన చివరి దశలో తప్ప గురువుకు భౌతికంగా అప్పుడప్పుడు తప్ప ఎక్కువ చేరువుగా ఉండకూడదని, అలా ఉంటే ఆ దేహమే వారన్న భ్రమ పెరిగి మానవత్వ సంబంధమైన భావాలు, అభిప్రాయాలు కలిగి భక్తి శ్రద్ధలు అర్జునాదులకు లాగా తగ్గే అవకాశం ఎక్కువ అవుతుంది. అందుకే నేనింతవరకు శ్రీ సాయి భౌతిక దర్శనం కోరలేదు. శ్రీ సాయి తన గురువునంటి పెట్టుకున్నట్లు, సేవించినట్లు సేవించగలిగేదాకా భౌతిక దర్శనం వద్దని, వారి కృప, సూక్ష్మమైన సాన్నిధ్యము చాలునని, అవి నన్ను వారి మార్గాన నడిపించాలని నేను ప్రార్థిస్తుంటాను. లేకుంటే 60 సంవత్సరాలు శ్రీ సాయీశుని సాన్నిధ్యంలో ఉన్న అందరిలో ఒక్కరు కూడా శిష్యుడు అనదగిన వారు ఒక్కరు కూడా కనిపించలేదని ఆయన ఎందుకంటారు? ఈ మానవత్వ భావం కలుగుతుందనే ప్రమాదాన్ని సూచిస్తూనే సంస్కృతంలో ఒక శ్లోకంలో అగ్ని, స్త్రీ గురువులకు తగుమాత్రం దూరంలో ఉండాలని హెచ్చరించారు. గురుబోధను శాయశక్తులా ఆచరించి సంతోషంగా ప్రారబ్ధం అనుభవించి ప్రత్యక్ష సాన్నిధ్యానికి అర్హత సాధించడమే జీవిత పరమావధి. అట్టి విశ్వాసము శుభ్రతనిస్తుంది. ఆశీస్సులతో భరద్వాజ. ఆచార్య అమృత లేఖావళిని మనకందించిన శ్రీ థోమస్ రెడ్డి గారికి, వాటిని అందుకున్న సాయి మాస్టర్ పథం ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు. సెలవు మరి. ఓం సాయిరాం. జై గురుదేవ. శ్రీమాత్రే నమః.